హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆర్మీ ఆర్డినేషన్ క్రాప్ నుంచి అయితే ట్రేడ్ మ్యాన్, అదేవిధంగా ఇక్కడ ఫైర్ మ్యాన్ ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. ఆల్రెడీ ఆన్లైన్ అనేది స్టార్ట్ అవడం అయితే జరిగింది. ఒకవేళ మీరు చూసుకోలేకపోతే ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి మీకు తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ అయితే ఉంటుందండి. అక్కడ నుంచి వెళ్ళైతే చూసుకోవచ్చు. మీరు సింపుల్గా మీ మొబైల్ ఫోన్లోనే అప్లై అనేది చేసుకోగలరండి. అదేవిధంగా ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మిగతా ప్రాసెస్ అనేది ఇక్కడైతే చెప్తాను. మీరు ఏదైనా జాబ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఫస్ట్ మీరు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి అవి మీరు తెలుసుకొని ప్రిపేర్ అయితేనే మీరు ఎక్కువ జాబ్ అయితే కొట్టగలరు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. అండ్ ఫస్ట్ అయితే అవి అయితే మనం తెలుసుకుందాం. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి. కొంచెం కష్టపడి ప్రిపేర్ అయితే మీకు వచ్చే అవకాశం అయితే ఎక్కువ అయితే ఉంటుంది. అయితే చూసుకోవచ్చని ట్రేడ్ మ్యాన్, అదేవిధంగా ఫైర్ మ్యాన్ ఉద్యోగాలు అయితే రావడం అయితే జరిగింది. మీకు అందరికీ తెలిసిన విషయమే. సో ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ అయితే ఇక్కడ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అయితే మాత్రం అయితే పెట్టడం అయితే జరుగుతుందండి. ఫస్ట్ స్టేజ్ 1లో అనేది, స్టేజ్ 2లో అనేది రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడైతే ట్రేడ్ మ్యాన్ వాళ్ళకి వేరు, ఫైర్ మ్యాన్ వాళ్ళకైతే వేరే అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు ట్రేడ్ మ్యాన్ వాళ్ళకి అప్లై అనేది చేసుకోవాలనుకుంటే మీకైతే హైట్ అనేది అవసరం అనేది లేదు. ఫైర్ మ్యాన్కి అప్లై అనేది చేసుకోవాలనుకుంటే మీకైతే హైట్ అయితే అడిగారు, అదైతే మీరు మ్యాండేటరీగా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ ట్రేడ్ మ్యాన్ వాళ్ళకైతే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అయితే చూసుకుందామండి. 0.5 km రన్ అయితే ఉంటుందండి. 6 minutes కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ 50 kgs ఉన్న ఒక వెయిట్ని అయితే మీరు 200 meters అనేది మీరు 100 secondsలో కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది, ఎత్తుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడైతే ఎక్సర్సైజ్ మ్యాన్ వాళ్ళకు రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. దీంట్లో మీ ఏజ్ వైజ్గా మీకు రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, అయితే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు కూడా ఇక్కడ సపరేట్గా ఇవ్వడం అయితే జరిగింది. ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళకైతే 1.5 km రన్ అయితే ఉంటుంది, కాకపోతే టైం అయితే ఎక్కువ ఇస్తారండి. 8 minutes 26 seconds అయితే ఇస్తారు. అదేవిధంగా 50 kgs ఉన్న ఒక బస్తాను లేకపోతే ఏదైనా వెయిట్ని అయితే మీరు ఇక్కడ 200 meters అనేది 3 minutes 45 secondsలో కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత ఇక్కడ మీరు నెక్స్ట్ అనేది చూసుకుంటే ఫైర్ మ్యాన్ వాళ్ళకైతే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే చూస్తారండి, హైట్ అవన్నీ అయితే. అండ్ ఇక్కడైతే మీరు చూసుకుంటే హైట్ అనేది 165 centimeters అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు రిలాక్సేషన్ అయితే ఇస్తారు. 162.5 centimeters ఉన్నా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. చెస్ట్ అనేది నార్మల్గా 81.5 centimeters ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఎక్స్పాండ్ చేసేటప్పుడు అయితే 85 ఉండాల్సి అయితే ఉంటుందండి. మినిమం వెయిట్ అనేది 50 kgs అయితే మీరు ఉండాల్సి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే 1.6 km రన్ అయితే ఉంటుంది. ఇక్కడ 6 minutes టైం అయితే ఇస్తారు. ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళకు 8 minutes 26 seconds అయితే టైం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎక్సర్సైజ్ మ్యాన్ వాళ్ళకు మీ ఏజ్ని బట్టి అయితే మీకు ఇక్కడ రిలాక్సేషన్ వర్తిస్తుందండి, ఇదైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే 63.5 kgs ఉన్న ఒక వ్యక్తిని అయితే మీరు 183 meters, అదేవిధంగా 96 secondsలో మీరు ఎత్తుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. లాంగ్ జంప్ అయితే 2.7 meters అనేది లాంగ్ జంప్ అయితే చేయగలగాలి. ఆ తర్వాత వర్టికల్ రూపింగ్ అయితే ఉంటుందండి 3 meters అనేది, ఇదైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఇది ఫైర్ మ్యాన్ వాళ్ళకైతే గమనించండి. అండ్ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. ఫస్ట్ అనేది ఇక్కడ మీకు ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది, అవి కంప్లీట్ అయిన తర్వాతనే ఇక్కడైతే మీకు రైటింగ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారండి. దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే. ఇది ఓన్లీ మీకు 10th బేస్ లెవెల్లో మాత్రమే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు సిలబస్ అనేది చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 questions అయితే వస్తాయండి. తర్వాత న్యూమరికల్ ఆప్టిట్యూడ్ నుంచి 25 questions, జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 questions, ఆ తర్వాత జనరల్ అవేర్నెస్ నుంచి 50 questions అండి. టోటల్ అనేది 150 marks అనేది ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. 2 hours అనేది టైం అయితే ఇస్తారండి. అదేవిధంగా మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్ ఏదైనా మీరు పర్సన్ వాళ్ళైతే మీకు 20 minutes అనేది ఎక్స్ట్రా టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండడం అయితే జరిగిందండి. ఇక్కడైతే మీరు గమనిస్తే 1/4 అనేది నెగిటివ్ మార్కింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఎగ్జామ్ అనేది మీకు అయితే OMR బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుందని చూపించారు, అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు సిలబస్ అనేది క్లారిటీగానే చూసుకోవచ్చు అండి. మీరు ఏదైతే ప్రిపేర్ అవ్వాలో క్లారిటీగా చూసుకుంటే మీకే అర్థమవుతుంది. కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ అయితే ఇస్తానండి, మీరు అక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. అవి మీరు పర్టికులర్గా అవి చూసుకుంటే మీకు ఎక్కువ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది, అది తప్ప వేరేదైతే ఎక్కువ అయితే అడగడు. కొన్ని అయితే చెప్పలేమనుకో. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే క్లారిటీగానే గమనించవచ్చండి. మీరు ఇంగ్లీష్, అదేవిధంగా న్యూమరికల్ ఆప్టిట్యూడ్ ఏమేమి ప్రిపేర్ అవ్వాలి ఇక్కడైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. న్యూమరికల్ ఆప్టిట్యూడ్లో ఇక్కడ మీరు చూసుకుంటే నంబర్ సిస్టమ్ కానీ, కాంపౌండ్, హోల్ నంబర్, అదేవిధంగా డెసిమల్స్ కానీ, ఫ్రాక్షన్ ఇలాంటి అయితే అడుగుతారు, అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. సింపుల్గా ఉంటుందండి. ఇదైతే మీరు 10th లెవెల్లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి కొంచెం ప్రిపేర్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వేకెన్సీ ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం ట్రై చేస్తే వచ్చే అవకాశం అయితే ఉందండి. థ్యాంక్ యూ. వీడియో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.